శివభక్తుల శుభకార్యమైన కథను విని మేము ధన్యులమయ్యాము ప్రభు. శివభక్త కన్నప్ప తమరు తమ పేరుని మహాశివభక్తులలో అమరం చేశారు. మీ ఇద్దరు శివభక్తులకు నారదుని సాదర ప్రణామం. తమరు మాకు పూజ్యులు దేవర్షి. తమరు మా ప్రణామమునకు అర్హులు. నారద, ఈ శివభక్తుల కథను నువ్వు విన్నావుగా. ఇంకా నువ్వు తెలుసుకో, తన భక్తి కారణంగా భక్తుడు ఎక్కడిదాకా చేరగలుగుతాడు. అవును మహాదేవ, ఈ ఇద్దరు శివభక్తుల కథతోటి ఒకటి స్పష్టమైంది. ఉచ్చస్థాన ప్రాప్తికి ఉచ్చ యోచన, ఉచ్చ కర్మలతో పాటుగా ఉచ్చ శ్రేణి గల శివభక్తి కూడా ఆవశ్యకమే. ఇక నువ్వు ఈ సత్యాన్ని అంగీకరించినట్లయితే నారద, ఇది నీ యొక్క పరమ కర్తవ్యం. నువ్వు సకల జగత్తుకి సందేశాన్ని అందించు. నిజమైన భక్తితో భక్తులు సమస్త కష్టాలని నివారించుకుని జనన మరణ బంధాల నుంచి ముక్తులవుతారని. మహాదేవ, నారదుడింక చేసేది ఏముంది? తన జీవితమంతా ప్రతి ఘడియ ప్రాణులకు ముక్తిని కలిగించుటకే ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక భవిష్యత్తులోనూ ఇదే చేస్తూ ఉంటాడు. మరిక తమరి సందేశాన్ని అందించబెడుతున్నాను. నారాయణ నారాయణ. త్రిలోకనాథుడు పరమశివశంకరులకి, సర్వేశ్వరుడు శివశంకరులకి. సర్వేశ్వరుడు పరమశివుని కృపాకటాక్షంతో నమ్రతామూర్తులైన కన్నప్ప, వేణీలకు ఉచ్చస్థానం లభించింది. ఈశ్వరేచ్ఛ వల్లే దురభిమానుల పతనం జరుగుతుంది. దురభిమానుల దురహంకారం వారి నెత్తికెక్కి పలుకనారంభిస్తే దాని ప్రతిధ్వని దురభిమానుల భవిష్యత్తుని పతనం చేసి కాలుష్యంతో కలంకితం చేస్తుంది. అటువంటిదే ఒక కథ వత్సదేశపు రాజకుమారి సుమతిది. ఆమె తనను తాను ప్రపంచంలోని అందరి పురుషుల కన్నా శ్రేష్ఠురాలననుకుంటుంది. వత్సదేశానికే గౌరవం. విజయలక్ష్మితో సుశోభితులు అద్వితీయ వీరాంగన యువరాజు సుమతికి జయము జయము జయము. విచ్చేయండి యువరాజు సుమతి. వత్సదేశ రాజసభకి తమరికి ఇదే స్వాగతం. మాకు పూర్తి నమ్మకం. విదర్భ యొక్క పిరికి రాజకుమారుడు మరకతసేనుని పరాజితుని చేసి విదర్భ రాజధానిలో తమరు వత్సదేశ ధ్వజాన్ని అవశ్యం ఎగురవేసి ఉంటారు. తమరు మాకు యువరాజు పదవిని దానంగా ఇవ్వలేదు పితాశ్రీ. దానిని మేము మా వీరత్వము బాహుబలంతో సంపాదించాము. విదర్భేమిటి, నేడు మొత్తం ఆర్యావర్తంలో ఎటువంటి పురుష యోధుడు కూడా మమ్ము సాహసించలేడు. నేడు వత్సదేశ యువరాజు సుమతి పేరు విన్నంతనే గొప్ప గొప్ప వీరుల హృదయాలు కూడా గడగడలాడుతాయి. అలా వాళ్ళ భయం వాళ్ళని పిరికితనపు పరాకాష్ఠకు చేరుస్తుంది. ఇదే స్థితి మరకత సేనుడిది కూడా అయ్యింది. మా ప్రహారాల తాకిడికి వాడు రణభూమిని వదిలి పారిపోయాడు. మాకు తమరంటే గర్వంగా ఉంది యువరాజా. వత్సదేశంలోని పిల్లా పాప మా ఈ గౌరవంలో పాలు పంచుకుంటున్నారు. అనండి, వీరాధి వీరులు యువరాజు సుమతికి జయము జయము జయము. సభాసదులారా, పరమశివులు మాకు రాజకుమారుని ప్రసాదించలేదు. అందుకు మాకు ఎట్టి దుఃఖము లేదు. ఎందుకంటే యువరాజు సుమతి తమని తాము ఒక పుత్రుడి కన్నా అధిక యోగ్యంగా వత్సదేశానికి ఉత్తరాధికారిగా నిరూపించుకున్నారు. తమరు నిజం చెప్పారు మహారాజా. మీకందరికీ తెలిసినదే, మేము ఏ పురుషుడిని కూడా మాకన్నా శ్రేష్ఠులని అనుకోలేదు. ఎందుకంటే నారి తలుసుకుంటే ఆమె పురుష శక్తి యొక్క అహంకారాన్ని ఒక్క క్షణంలో చిన్నాభిన్నం చేయగలదు. మేము పురుషులపై స్త్రీ యొక్క శ్రేష్ఠతను నిరూపించాం. మేము ఇంకొకటి కూడా నిరూపించాం, యుద్ధ కౌశల్యంలో మేము అందరి పురుషుల కన్నా ఎంతో అధికులమని.
ఏ పురుషుడైనా యువరాజు సుమతిని ఎదుర్కొంటే అతను సర్వనాశనం అయిపోతాడు. మహా యోధులు యువరాజు సుమతికి జయము జయము ఆపండి, జయము. ఆపండి ఈ జయ జయధ్వానాలు. రాజా, జాగ్రత్త రాజా, ఆపండి ఈ మిథ్యా జయ జయధ్వానాలు. ఈ అసత్య జయధ్వానాలు రాజకుమారు సుమతి యొక్క పతనానికి కారణమవగలవు. రాజా, ఈ జయ జయధ్వానాలు రాజకుమారి యొక్క అసత్య ప్రతాపాన్ని మరింత పెంచుతాయి. ఇంకా ఇవి ఆమె పతనానికి దోహదం చేస్తాయి. రాజగురు దూర్జటి, ఏమిటి అంటున్నారు తమరు? బహుశా రాజగురువు దూర్జటి బుద్ధి భ్రమించినట్టుంది. మన శత్రువులెవరో ఈయన్ని మనకు విరుద్ధంగా రెచ్చగొట్టారు. చిన్నదానివి పెద్ద మాటలాడకు వాచాల రాజకుమారి. శివభక్తుడు దూర్జటి బుద్ధి కుశలతని యావత్ దేశము సమ్మానిస్తుంది. మేమే నీకు కూటనీతి రాజనీతి పాఠాలు నేర్పించాం. అట్టి నీవేమో అవమానిస్తావా? మా శ్రేష్ఠ బుద్ధిని భ్రమించిందంటావా? అవును అవును రాజగురు దూర్జటి, తమరి బుద్ధి భ్రమించడమే కాదు, పతనం కూడా అయిపోయింది. ఏ రాజగురువు తన రాజ్యం యొక్క యువరాజుపై ఈర్ష్య చూపుతూ అతని రాజసభలో అతనినే అవమానించబూనుతాడో అట్టివాణ్ణి ఏమనాలి? అతని బుద్ధి సరిగ్గా పనిచేయడం లేదని. ఇప్పుడు తమరి బుద్ధియే కాదు, తమరి నిష్ఠ కూడా విశ్వాసయోగ్యముగా లేదు. ఎవరి ఉప్పు తింటున్నారో తమరు వారిని వ్యతిరేకిస్తున్నారా? సుమతి, నీ నోటిని అదుపులో ఉంచుకో, లేదంటే పరిణామం చాలా విషమంగా ఉంటుంది. శాంతించండి రాజగురు, శాంతించండి. పుత్రి, నీవు సహనాన్ని వహించు. రాజగురువుని ఎదిరించి మాటలాడుట మంచిది కాదు. సహనాన్ని ఈయన చెడగొట్టారు పితాశ్రీ. ఆశ్చర్యం, తమరు తమ యువరాజుకు జరిగిన అవమానాన్ని ఎలా సహిస్తున్నారు? నేనే మీ స్థానంలో ఉంటే ఇప్పటిదాకా దూర్చటి బందీ అయినా అయి ఉండేవాడు, లేదా అతని శిరస్సు దేహం నుండి వేరయ్యి రాజ్యసభలో దొర్లుతూ కనిపించేది. నీ ఖడ్గం చూసి భయభీతులమవ్వం మేం సుమతి. మాకు మా ప్రాణాల కన్నా ఎక్కువ నీతి, న్యాయము, గౌరవము ప్రియమైనవి. నీకు నీ అసత్య వీరత్వాన్ని కళంకితం చేసుకోవాలన్న కోరికుంటే తీయి నీ ఖడ్గాన్ని, వేరి చెయ్యి మా శిరస్సును దేహాన్నుంచి. మాకు కూడా నీ పతనం యొక్క పరాకాష్ఠని చూడాలని ఉంది. మా క్రోధాన్ని నీవు ఇంకా పెంచకు దూర్జటి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీవు నీ రాజగురువునే అవమానించి మమ్ము వత్సదేశ రాజగురువు పదవి త్యజించుటకు వ్యవస్థలు చేశావు సుమతి. మేము ఈ క్షణమే మహారాజు భద్రసేనుడు ప్రసాదించిన రాజగురువు పదవిని త్యజిస్తున్నాం. ఇక ఈ రోజు తర్వాత మేము ఈ రాజ్యసభలో అడుగు కూడా పెట్టాం. మహారాజు భద్రసేన సుమతిని నెత్తి మీద పెట్టుకుని తమరు తమ సర్వనాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కానీ మేం వెళ్లే ముందు తమరిని సావధానపరచడం మా పరమ కర్తవ్యంగా భావిస్తున్నాం. పురుషుని వేషభూషణాలు ధరించినంత మాత్రాన ఏ స్త్రీ కూడా పురుషునిగా మారిపోదు. ఒక స్త్రీ స్త్రీయోజితమైన లజ్జని మర్యాదని త్యజించి వేస్తే ఆమె తన పిత ఇంకా పతి వంశాల్ని కళంకితం చేసేస్తుంది. ఎప్పటికీ మించిపోలేదు సుమతి. ఇకనైనా నీ నారీ మర్యాదని తిరిగి స్వీకరించు. నీ సుమతి పేరుని సార్థకం చేసి చూపించు. నీవు చాలు చాలు, ఇంకా ఆపండి. పితాశ్రీ, దూర్జటికి చెప్పండి మా సముఖము నుండి దూరం అవ్వమని. లేదంటే ఈయన హత్యాపాతకం మీకు చుట్టుకోగలదు. ఇక నీ సర్వనాశనం సునిశ్చితం దుష్ట రాజకుమారి. మేం వెళ్తున్నాం. శాశ్వతంగా మేము ఈ రాజ్యసభని త్యజించి వేసి. సుమతి, జరిగినదంతా అంత మంచిది కాదు. జరిగినదంతా మంచిదే అయింది మహారాజా. ఒక క్రోధి దురభిమాని రాజగురువు నుండి తమరి రాజసభకు విముక్తి లభించింది. నిజంగా ఇది దూర్జటి మహద్భాగ్యం. ఇక్కడి నుంచి సజీవంగా వెళ్ళగలిగాడు.
యువరాజు వజ్రసేన ఈ అడవిలో వేటకి యోగ్యమైనది ఒక్క జంతువు కూడా కనపడట్లేదు. మేము అదే యోచిస్తున్నాం వరుణ. నేడు ఒక్క జంతువైనా చేతికి చిక్కలేదు. మనం ఎంతో సమయం అటు ఇటు తిరుగుతూనే గడిపేశాం. విన్నాను ఈ అడవిలో లేళ్లు జింకలు ఎక్కువగా కనిపిస్తుంటాయని. మా కోరిక నేడు ఏదైనా భయానక మృగం మనకు దొరకాలని. పాపం హరిణాలను చంపటం వీరత్వానికి చిహ్నం కాదు. నిజమే యువరాజా, మనం కొంతసేపు విశ్రమించడం ఆవశ్యకము. ఎందుకంటే మన సైనికులు కూడా నీటికే వ్యాకులు పడుతున్నారు. ఓం మహారుద్రాయ స్వాహా. అదుగో చూడు, దూరంగా ఒక ఆశ్రమం కనిపిస్తోంది. అక్కడే నీరు దొరుకుతుంది. కొంతసేపు విశ్రమిద్దాం. ఓం మహారుద్రాయ స్వాహా. ఓం మహారుద్రాయ స్వాహా. యువరాజా, అక్కడికి వెళ్ళొద్దు. ఈ ఆశ్రమం మన ఘోర శత్రువు భద్రసేనుని రాజగురువు ధూర్జటిది. ముందొక మారు అక్కడికి వెళ్ళి అవమానించబడి వచ్చేసాను. రాజగురువు ధూర్జటి బహు కోపిష్టివాడు. రాజగురు ధూర్జటి పేరుని మేము చిన్నప్పటి నుంచి వింటున్నాము వరుణ. కుటిల నీతి, రాజనీతుల గురువు రూపంలో ఈయనకు సరితూగేవారు ఎవరు లేరు. ఇప్పుడు స్మరణకు వచ్చింది. పితాశ్రీ బహుకాలం క్రితం మమ్మల్ని ఆయన వద్దకు తీసుకువెళ్లారు, మమ్ము ఆయన శిష్యునిగా చేయటానికి. కానీ ఆయన తమ శత్రువు పుత్రుని శిష్యుడిగా చేసుకోవటానికి అంగీకరించలేదు. మరి ఇంకా ఆయన ఆశ్రమానికి వెళ్ళటం అనే ప్రశ్నే తలెత్తదు. వారు మన శత్రువుకి రాజగురువు కావచ్చు, కానీ మనకి శత్రువు కాదు కదా. ఇక ఆయన వంటి జ్ఞానవంతులు ఏ అతిథిని కూడా ఎన్నడూ నిరాశపరచరు. పద. ఓ మహాదేవా, ఓ దేవాధిదేవా, తమరి భక్తునికి ఇంతటి ఘోర అవమానమా, ఇంతటి తిరస్కారమా ఇంతకు పూర్వం ఎప్పుడూ జరగలేదు. ఆ ఉద్దండురాలైన రాజకుమారి గౌరవ మర్యాదలన్నింటినీ ఉల్లంఘించి మమ్మల్ని చంపుటకు ఖడ్గాన్నెత్తింది. తమరి కృప వల్లే మహాదేవ ఇచ్చటికి సజీవంగా రాగలిగాం. ఇప్పుడేదైనా చెయ్యండి పరమశివ. మా ఈ తల్లడిల్లుతున్న హృదయాన్ని శాంతపరచండి. ఏదో ఒకటి చేసి మహాదేవ ఆ దుష్ట సుమతికి ఆమె వ్యవహారానికి దండన విధించండి. అది జరుగనంత వరకు శివశంకర మా తపిస్తున్న హృదయం ఈ హవనకుండంలోని అగ్నివలే జ్వలిస్తూనే ఉంటుంది. ప్రణామం గురుదేవా. ఎవరు నువ్వు? ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చావు? ఒకవేళ మిమ్మల్ని వత్సదేశ రాజకుమారి సుమతి ఇక్కడికి పంపలేదు కదా? గురుదేవా, బహుశా తమరు నన్ను గుర్తించలేదనుకుంటాను. కొంతకాలం క్రితం నేను మా పితాశ్రీతోటి తమరి శిష్యుడిని అవ్వటానికి వచ్చాను. తమరి స్మృతి తీక్షణమైనది. తమరి బుద్ధిని అందరూ గౌరవిస్తారు. తమరి స్మృతి నుండి నేను తొలగిపోవటం అనేది జరుగనే జరగదు. దశార్ణ దేశ మహారాజు చిత్రాంగదుని పుత్రుడు వజ్రసేనుడు కాదు కదా? అంటే నువ్వు మహారాజు భద్రసేనుని ఘోర శత్రువు పుత్రునివన్నమాట.
ఎప్పుడు చెప్పు, ఈ సమయాన నువ్వు ఇక్కడికి ఏ ప్రయోజనంతో వచ్చావు? తమరి శిష్యత్వాన్ని పొందటం కోసం. ఇది నీకు గుర్తు లేదా? మేము నిన్ను శిష్యునిగా చేసుకుని నిరాకరించామని. కాలంతో పాటుగా నిర్ణయాలు మారతాయి గురుదేవా. మరి నేను తమరి ఆశ్రిత రాజు భద్రసేనుని శత్రుపుత్రుడవచ్చు. కానీ నేను తమరితో గురు శిష్య సంబంధాన్ని సంస్థాపించుకోవడానికి వచ్చాను. గురు శిష్యుల మధ్య ఎట్టి శత్రుత్వం సంభవం కాదు. వజ్రసేన, మేమిప్పుడు వత్సదేశ రాజగురువులము కాదు. అంతేకాక ఇప్పుడు మా మధ్య ఒక కొత్త శత్రుత్వం నెలకొని ఉంది. రాజు భద్రసేను శత్రువు కూడా ఇప్పుడు మాకు శత్రువు కాదు. అంటే ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. ఇప్పుడు నేను తమరి శత్రువు పుత్రులను కానుగా. తమరిని మించి ఈ సత్యాన్ని ఇంకెవరు తెలుసుకోగలరు? శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడని. నన్నిప్పుడు శిష్యునిగా చేసుకున్నటకు తమరికి ఏ అభ్యంతరం ఉండదుగా? వజ్రసేన, నీవు మమ్మల్ని గురుదేవా అని సంబోధిస్తున్నావు. ఇప్పుడు మేము నిన్ను మా శిష్యునిగా చేసుకోవలసిందే. నేను ధన్యుడినయ్యాను గురుదేవా. నా జీవితం ధన్యమైంది. విధి విలాసం చూడండి. సరైన సమయానికి తమరి సేవకై ఉపస్థితుడినయ్యాను. ఇది నిజమే వజ్రసేన, నువ్వు సరైన సమయానికే వచ్చావు. కానీ మా శిష్యత్వం గ్రహించడానికి పూర్వమే నీవు మాదొక కోరికను తీర్చవలసి ఉంది.